మనిషికి డబ్బు మీద అస్సలు విలువే ఉండదు. ఏముందిలే ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకుంటాను, ఈరోజు ఖర్చు పెట్టుకుంటే ఏమవుతుంది, ఏమవదు అని ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో. డబ్బు విలువ ఇంత కూడా తెలీదు. ఏముంది, ఈరోజు 500 సంపాదిస్తే 500 గోయిందా, కనీసం రేపటికి ఒక 10 రూపాయలు దాచుకుందాము, 10 రూపాయలు సంపాదించుకుంటే 5 రూపాయలు ఖర్చు పెట్టుకుందాం, ఇంకొక 5 రూపాయలు దాచుకుందాం. అట్లా ఏముంటుంది, నాకేంటి ఈరోజే ఖర్చు పెట్టుకో అని అంటారు. కానీ డబ్బు ఒక్కసారి చేయి జారి, లక్ష్మీదేవి మన దగ్గరికి ఎంతో విలువతో వస్తుంది. ఆమెను ఒక్కసారి గౌరవించటం మనం ఎప్పుడైతే చేయకపోతామో జీవితంలో మన దగ్గరికి లక్ష్మీదేవి రాదు. లక్ష్మి అంటేనే డబ్బు. అలాంటి తల్లిని మనం కాపాడుకోకుండా ఎంత వస్తే అంత ఇష్టసరంగా ఖర్చు పెట్టేసేసామనుకో, నాకేంటి అని ఒక్కసారి అనుకుంటే నువ్వు అక్కడితోనే ఆగిపోతావు. చిన్న మాట చెప్తాను, బంధం ఒక్కసారి గనక వదిలి వెళ్ళిపోయిందంటే జీవితంలో ఆ బంధాన్ని తిరిగి సంపాదించుకోలేవు. డబ్బు కూడా అంతే, ఒక్కసారి నిన్ను వదిలి వెళ్ళిందంటే జీవితాంతం నువ్వు ఆ డబ్బును సంపాదించుకోవటానికి ఎన్ని కష్టాలు పడాలో తెలుసా. ఒక్కసారి నువ్వు గనక గుర్తు పెట్టుకుంటే బంధానికి ఇచ్చినంత విలువ డబ్బుకు కనుక ఇస్తే అది నీ దగ్గర నుంచి ఎప్పటికీ వెళ్ళదు. బంధం ఎంత గొప్పదో డబ్బు కూడా అంతే గొప్పది. నువ్వు ఎప్పుడైతే నీ బంధాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసావో, డబ్బుని ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యం చేసావో, ఆ రెండు నీకు జీవితంలో దొరకవు. అది గుర్తుపెట్టుకో. నాకేంటి అనుకున్నావు అనుకో, నీ జీవితం అక్కడితోనే ఆగిపోతుంది. విలువ ఇవ్వటం నేర్చుకో. రెస్పెక్ట్ అనేది నువ్వు ఇచ్చేదాన్ని